హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక శరణ్య బ్రతకడం కష్టం, ఆవిడ మీద మీరు ఓప్స్ వదిలేసుకోండి అని డాక్టర్ వచ్చి ఆనంద కుటుంబ సభ్యులకు చెప్తుంది. దాంతో దర్శన్ అయితే కుప్పకూలిపోతాడు. ఇక వెంటనే హాస్పిటల్ నుంచి పరిగెట్టుకుంటూ అయితే గుడికి వెళ్తాడు. ఇక వెనకాలే ఆనంద భైరవి కూడా వెళ్తుంది. ఇక అప్పుడు పంతులు గారి ముందు మోకాళ్ళతో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక దర్శన్ అయితే తన భార్య గురించి మొత్తం అయితే ఆ పంతులు గారికి చెప్తారు. ఇక అప్పుడే ఆ పంతులు ఇలా చెప్తూ ఉంటాడు, బాబు, నీ భార్య ఈ ప్రాణగండం నుండి బయటపడాలి అంటే నువ్వు ఆ శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలవాలి, ఇలా చెయ్యి అని విషయం అయితే చెప్తూ ఉంటాడు. ఇప్పుడే నేను ఆ పూజ మొదలు పెడతాను పంతులు గారు అని ఇక దర్శన్ అయితే దేవుడి గుడిమెట్లకు పసుపు కుంకుమ అయితే బొట్లు పెడుతూ ఇక మోకాళ్ళతో ఆ మెట్లన్నీ ఎక్కుతూ, దేవుడా నా శరణ్యని బ్రతికించు, నా శరణ్య నాకు కావాలి, నా శరణ్య లేకుండా నేను బ్రతకలేను అని కన్నీళ్లతో ఆ మెట్లు అన్నీ ఎక్కుతూ ఉంటాడు. మరో పక్కన ఆనంద భైరవి ఇక ఆ గుడి చుట్టూ పొరుగుదండాలు పెడుతూ, దేవుడా నా కోడల్ని బ్రతికించు అని పొరుగుదండాలు పెడుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన సౌమ్య విషయం అయితే అనన్యకి చెప్తుంది. ఇక సౌమ్య అనన్య ఇద్దరూ కూడా గుడికి వెళ్తారు. ఇక ఆనంద పొరుగుదండాలు పెడుతూ ఉంటే అడ్డంగా అయితే పడుకుని ఉంటుంది అనన్య. నేను దేవుడిని వేడుకుంటుంటే అడ్డంగా పడుకుని నా పూజని ఎందుకు భంగం చేయాలని చూస్తున్నావు, మర్యాదగా ఇక్కడి నుంచి లెగు అని అయితే ఆనంద అంటూ ఉంటే, నేను ఇక్కడి నుంచి జరగను, మీరే వెనక్కి వెళ్ళండి అని అనన్య అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆనంద, నేను ఇంత భక్తితో చేస్తున్న పూజకి ఆటంకం కలిగించాలని నువ్వు చూస్తే ఆ దేవుడే తగిన శిక్ష వేస్తాడు అని ఆనంద అంటుంది. ఇక అప్పుడే ఒక కాల సర్పం అయితే పాకుకుంటూ వచ్చి అనన్య వెనకాల నుంచుంటుంది. ఇక అప్పుడు ఆనంద భైరవి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని అంటుంది. ఇక అనన్య వెనక్కి తిరిగి చూస్తే అక్కడ పాము ఉంటుంది. అది చూసి వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది అనన్య. ఇక ఆనంద భైరవి తన పూజ తను చేసుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు దర్శన్, ఆనంద భైరవి ఇద్దరూ కూడా శరణ్యని బ్రతికించగలరా, లేదా సౌమ్య, అనన్య ఇద్దరు కలిసి శరణ్య ప్రాణాలకు ఏదైనా హాని తలపెడతారా? అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.